ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి చూసుకున్నట్లయితే ఆత్మీయ ఎదుగుదల గురించి మనం చూసుకుంటాము. దానికి రెఫరెన్స్ 2 పేతురు 3:18 కృపలోను జ్ఞానంలోను అభివృద్ధి చెందాలి అని రాయబడి ఉన్నది. కాబట్టి మనం క్రైస్తవ జీవితంలో ఆత్మీయ ఎదుగుదల అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి విశ్వాసి రక్షణ పొందిన తర్వాత ఆత్మీయ ఎదుగుదల అనేది కలిగి ఉండాలి. ఒక చిన్న వయసు నుంచి పెద్ద అయ్యేంత వరకు ఎదుగుదల అనేది కలిగి ఉంటాము. చిన్న వయసు నుంచి ఒక ఏజ్ వచ్చేంత వరకు ఎదుగుతూనే ఉంటాము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనం కూడా ఆత్మీయ జీవితము ఎదుగుతూనే ఉండాలి. ప్రతిదినము ఎదుగుతూనే ఉండాలి. ఆత్మీయంగా ఎదుగుతూనే ఉండాలి. వాక్యంలోను, ప్రార్థనలోను, సహవాసంలోను మనం ఎల్లప్పుడూ కూడా ఎదుగుతూనే ఉండాలి. గ్రోత్ లేకపోతే ఎంత భయంకరమో అదేవిధంగా మనం ఆత్మీయంగా ఎదుగుదల లేకపోతే అంతే భయంకరము. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఆత్మీయ ఎదుగుదల అనేది చాలా ప్రాముఖ్యమైనది. అదేవిధంగా ఆత్మీయ ఎదుగుదలకు సహాయపడే మార్గాలు మనం చూసుకున్నట్లయితే వాక్య ధ్యానము, దేవుని మాటలను ప్రతిరోజు చదవడము, పాటించడము. రెండవదిగా ప్రార్థన, దేవుడితో నిత్యము మాట్లాడి జ్ఞానాన్ని, శక్తిని పొందటము. మూడవదిగా సహవాసము, తోటి విశ్వాసులతో కలిసి దేవునిలో బలపడటము. అదేవిధంగా పక్షికి 2 రెక్కలు ఎలాగో అలాగే ఒక విశ్వాసికి వాక్యము ప్లస్ ప్రార్థన 2 అంతే అవసరము ఆత్మీయ ఎదుగుదలకు. పక్షికి ఒక రెక్క ఉంటే ఎగరలేదు, కానీ అది కిందే ఉంటుంది. అదేవిధంగా ఒక విశ్వాసికి ప్రార్థన ఒకటే సరిపోదు. అదేవిధంగా ప్రార్థన ప్లస్ వాక్యం 2 కలిగి ఉంటేనే సమపాలలు, అప్పుడే ఆత్మీయ ఎదుగుదలలో కలిగి ఉంటాడు. పక్షికి 2 రెక్కలు కలిగి ఉంటేనే అది పైకి ఎగురుతుంది. అదేవిధంగా ఒక విశ్వాసి ప్రార్థనలోను, వాక్యంలోను రెండిట్లో సమపాలు కలిగి ఉంటేనే ఆత్మీయంగా ఎదుగుదల కలిగి ఉంటాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆత్మీయంగా ఎదుగుదల కలిగిన వ్యక్తుల గురించి మనం చూసుకుంటాము. మొట్టమొదటిగా పౌలు గురించి చూసుకుంటాము. క్రైస్తవులను హింసించిన సౌలు నుండి యేసు కోసము శ్రమలను ఓర్చుకుంటూ సువార్తను అందించిన గొప్ప అపోస్తుడైన పౌలుగా మారడము గొప్ప ఆత్మీయ మార్పు. అదేవిధంగా అబ్రహాం గురించి మనం చేసుకుంటాము. దేవుని పిలుపునకు అందుకున్న క్రమంలో అపనమ్మకాలను, తప్పులు ఉన్నప్పటికీ శోధనలో నమ్మకంగా నిలబడి విశ్వాసానికి తండ్రిగా అనిపించుకున్నాడు. అదేవిధంగా పేతురు గురించి చూసుకున్నట్లయితే తొందరపాటు స్వభావము మరియు భయంతో యేసును మమ్మారు ఎరుగునని చెప్పిన పేతురు ఆ తర్వాత పశ్చాత్తాపపడి పరిశుద్ధాత్మ శక్తిని పొంది సంఘానికి ధైర్యమైన నాయకుడిగా ఎదిగాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆత్మీయ ఎదుగుదలకు కలిగి ఉంటే లాభాలు మనం చూసుకున్నట్లయితే మనశ్శాంతి కలిగి ఉంటాము, నిజమైన ఆనందం కలిగి ఉంటాము, మరి అంతర్గత బలం కలిగి లభిస్తుంది. ఇది మనల్ని మెరుగైన వ్యక్తులుగా మారుస్తుంది. అదేవిధంగా ఆత్మీయ జీవితము కలిగి ఉండడం వల్ల మనము లాభాలు చూసుకున్నాము. అదేవిధంగా యథార్థత మరియు పరిశుద్ధత కలిగి ఉండడం వల్ల ఆత్మీయ ఎదుగుదల కలిగి ఉంటాము. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఆత్మీయ ఎదుగుదల అసలు ఆత్మీయ ఎదుగుదల అంటే ఏంది మనం చూసుకున్నట్లయితే క్రీస్తు వలె మారడము, దేవుని జ్ఞానంలో అభివృద్ధి చెందటం, మరియు పరిశుద్ధాత్మానుసారంగా జీవించడము. ఇవన్నీ కూడా ఆత్మీయ ఎదుగుదలకు మార్గాలు. రక్షణ పొందిన తర్వాత జీవితాంతం కొనసాగే ఒక పవిత్రమైన ప్రయాణము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఒక విశ్వాస దేవునితో తన సంబంధము దినదినము పరిపక్వము చెందటము, క్రీస్తు స్వభావాన్ని సంతరించుకోవడము మరియు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా
రూపాంతరం చెందడము, ఇవన్నీ కూడా ఆత్మీయ ఎదుగుదలకు సూచన మార్గాలు. అదేవిధంగా మనం చూసుకుంటే అపోస్తలుడైన పౌలు ఆయన ఆత్మీయంగా ఎదిగినట్లు మనం చూస్తున్నాము. అబ్రహాం కూడా ఆత్మీయంగా ఎదిగినట్లు మనం చూస్తున్నాము. పేతురు కూడా ఆత్మీయంగా ఎదిగినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా మన జీవితంలో కూడా ఆత్మీయ ఎదుగుదల కలిగి ఉండాలి. దేవుడి ఈ వాక్యం దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. ఆత్మీయ ఎదుగుదల కొరకు అయ్యా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.